ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్, అప్పులు చేసిన భర్త, సూసైడ్ చేసుకున్న భార్య. ఈ మధ్యకాలంలో క్రికెట్ బెట్టింగ్లు వ్యసనంలా మారాయి. ఈ వ్యసనమే ఓ ప్రభుత్వ ఉద్యోగి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పుల బాధ తాళలేక అతడి భార్య 23 ఏళ్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దర్శన్ రంజితాలకు 2020లో వివాహం జరిగింది. రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దర్శన్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లకు అలవాటు పడ్డ దర్శన్ భారీగా నష్టపోయాడు. నష్టం వచ్చిన ప్రతిసారి అప్పు చేసి మరీ బెట్టింగ్లకు దిగడంతో ₹1 కోటి మేర అప్పు పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోయిన రంజిత ఇటీవల చిత్రదుర్గలోని తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన ఏడాది తన భర్త బెట్టింగ్ల వ్యసనం రంజితకు తెలిసిందని ఆమె తండ్రి వెంకటేష్ మీడియాకు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. తన ఫిర్యాదులో రుణాలిచ్చిన 13 మంది పేర్లు ప్రస్తావించారు. బెట్టింగుల్లో సులువుగా డబ్బులు సంపాదించొచ్చంటూ నిందితులు తన అల్లుణ్ణి ఉచ్చులోకి దింపారని ఆరోపించారు. దర్శన్కి బెట్టింగ్లంటే ఇష్టం లేదని, సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఇది సరైన మార్గమంటూ నిందితులే అతన్ని బలవంతంగా ఉచ్చులోకి దింపారని, బ్లాంక్ చెక్కు షూరిటీగా తీసుకుని బెట్టింగ్లకు కావలసిన డబ్బులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం దర్శన్ మొత్తం ₹1.5 కోటికి పైగా అప్పులు చేశాడు. వాటిలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించగా ప్రస్తుతం మరో 84 లక్షల బాకీ ఉన్నాడని పోలీసులు తెలిపారు.